వరుస ఫ్లాపులు పడితే రెమ్యునరేషన్ ఎవరికైనా తగ్గాల్సిందే. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తూ రవితేజ గారు ఉన్నారు. అంటే రవితేజ గారు స్టార్టింగ్ నుంచి మనకి ఇన్స్పిరేషన్స్ వైజ్ గా కూడా ఒక సినిమాని మనకి పరిచయం చేసిన ఏకైక సినిమా పిచ్చోడుగా ఎప్పుడు గుర్తుండిపోతాడు, ఎప్పుడు నిలిచిపోతారు. ఆయన ఎన్ని శతాబ్దాలు ఎన్ని దశాబ్దాలు వచ్చినా సరే సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం రవితేజ అనే పేరు ఎప్పటికీ చిరస్మరణీయం అనేది అసలు ఎప్పటికీ తొలగదనమాట. సో రవితేజ గారు అంతటి గొప్ప వ్యక్తి. అంటే 10 మందిని కాదు, కొన్ని వందల వేల మందిని ఓపెన్ గా సోలోగా ఏకైక పర్సన్ గా సినిమా అంటే ఇది, రవితేజ గారిని చూసుకుని ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వాలి అని ఆలోచించే ప్రతి ఒక్కరికి రవితేజ ఈజ్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ సినిమా. సో అట్లాంటి రవితేజ గారు రీసెంట్ గా చూసుకుంటే మనం మాట్లాడుకున్న విషయమే. డికేడ్ బ్యాక్ వరకు చూసుకుంటే మొత్తం ఒక 10-15 సినిమాలు తీస్తే ఆయనకి హిట్ వచ్చినవి 3-4 వేలలో లెక్కెట్టుకునే హిట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేది ఒకటే, రవితేజ గారి దగ్గర నుంచి మినిమం ఒక కంటెంట్ ఉన్న సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఆయన ఎందుకో సినిమాల మీద శ్రద్ధ చూపించట్లేకపోతున్నారు అనే ఒక పాయింట్ ఇప్పుడు ప్రెసెంట్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మనం చూసిన అమ్మ నాన్న తమిళమ్మాయి కానీ, లేకపోతే ఈడియట్ కానీ, నేనింతే కానీ, డాన్ సీను ఇలాంటి సినిమాలు చేసిన రవితేజ గారైనా ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. లేకపోతే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, ఖడ్గం కానీ ఇట్లాంటి ఒక నోటబుల్ సిగ్నేచర్ సినిమాలన్నీ తీసి ఇట్లాంటి టచెస్ చూడు, లేకపోతే రామారావు ఆన్ డ్యూటీ అని ఒక ఫేజ్ లో పడిపోవడం అమర్ అక్బర్ యాంథనీ. అండ్ మనం అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ లో కూడా చూసాం. మీరు అమర్ అక్బర్ యాంథనీ చూసారా అని ఆయన అడుగుతారు రవితేజ గారు బాలకృష్ణ గారిని. నేను చూడలేదమ్మా అంటే పర్లేదు, ఏం చూడక్కర్లేదు, మీరేం మిస్ అయిపోలేదు, పెద్ద రాడ్ సినిమా అని ఆయన సైడ్ నుంచి ఆయన ఒప్పుకోవడం అనేది పెద్ద సింప్లిసిటీ. అందుకే రవితేజ గారిని ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే డౌన్ఫాల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన హిట్స్ మనం వేలలో లెక్కెట్టుకోవచ్చు. రాజా ది గ్రేట్ లాస్ట్ డికేడ్ లో చూసుకుంటే మనం కరెక్ట్ గా ఈరోజు అంటే 2016 నుంచి చూసుకుందాం. రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా చెప్పాను 3-4 ఉన్నాయి. ఇంకా రీసెంట్ గా హిట్ అయింది అంటే జస్ట్ ఓకే, మళ్ళీ రవితేజ గారి సినిమాలు చూడొచ్చు అనిపించింది మటుకు భరతమాసైలకు విజ్ఞప్తి. అది కొంచెం ఓకేగా అనిపించింది. బట్ రీసెంట్ గా వచ్చిన సినిమాలు రావణాసురా కానీ, అదేంటది కిలాడి కానీ, రామారావు ఆన్ డ్యూటీ కానీ, మాస్ జాతర ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీసారా రవితేజ గారు? ఏమైందని పొటెన్షియాలిటీ అంతా మాకు వింటేజ్ కనిపించిన మా చంటిగాడు లోకల్ ఎక్కడ, లేకపోతే కృష్ణలో కనిపించిన మా యొక్క రవితేజ గారు ఎక్కడ, డాన్ సీనులో కనిపించిన సీను ఎక్కడ, ఇట్లాంటి రవితేజ గారు అసలు ఎక్కడ మిస్ అయిపోయారు, దేనికి ఏమైంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇరుముడి అనే సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి అంటే ఆయన ఎక్స్ప్లోర్ చేసిన జానర్లు చాలా ఎక్స్ప్లోర్ చేశారు. బట్ ఆ జానర్ నుంచి బయటికి వచ్చి ఒక సినిమా మళ్ళీ నేను నోటబుల్ కంబ్యాక్ ఇవ్వాలి అని ఆలోచించి ఇరుముడి అనే ఒక స్క్రిప్ట్ ఒప్పుకున్నారు. అండ్ అది కూడా మాలికాపురం అనే ఒక సినిమాకి రీమేక్ కూడా కాదు, అది కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అండ్ దాంతో పాటు మల్లెపూల పల్లకి అనే సాంగ్ కూడా రైట్స్ కూడా తీసుకున్నారు. ఆ సాంగ్ కి ఎంతమంది హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉందో, తెలుగు స్టేట్స్ కాకుండా ఇండియా వైడ్ గా చూసుకున్నా ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సాంగ్ కి. సో ఆ సాంగ్ ఈ సినిమాలో పెట్టారంటేనే పెద్ద హై వచ్చింది అనమాట. సో ఇరుముడి లాంటి ఒక నోటబుల్ కంబ్యాక్ ఆలోచించి కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ వైజ్ గా మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు రవితేజ గారు ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఒకప్పుడు రవితేజ గారు 25 crores గతంలో రాజా ది గ్రేట్ కానీ ఆ టైంలో 25 crores తీసుకున్నారు. అండ్ మీకు ఒక నిజం చెప్పాలంటే సీరియస్ గా శంకర్ దాదా MBBS సినిమాలో రవితేజ గారే చిరంజీవి గారి పక్కన చేయాలి శ్రీకాంత్ గారి ప్లేస్ లో. కానీ రెమ్యునరేషన్స్ ఇష్యూ వచ్చి నేను ఈ సినిమా చేయలేకపోతున్నాను అని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ అప్పట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఇంకొక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పాలంటే, అప్పుడు రవితేజ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి చిరంజీవి గారు చాలా సపోర్టివ్ గా తీసుకుని చాలా బాగా మాట్లాడారు. ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది అనమాట. ఇలా డైరెక్టర్ వచ్చి శంకర్ దాదా MBBS మన చిరంజీవి గారి పక్కన చేస్తావా, మీకు నీ ఫేవరెట్ హీరో కదా అని చెప్పేసి అడిగితే రవితేజ గారు రెమ్యునరేషన్ గురించి మాట్లాడిన తర్వాత చిన్న ఇష్యూస్ వచ్చాయి. లైక్ ఇప్పుడు ఏంటి చిరంజీవి గారు ముందు చేయవా, రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానే, సార్ ఇప్పుడు నాకు మార్కెట్ ఉంది, నేను చేసుకుంటున్నాను అన్ని యొక్క స్ట్రాంగ్ అపీల్ ఇన్ని సినిమాలు తీసే ఫిల్మోగ్రఫీ ఇంత పీక్ లో ఉన్న రవితేజ గారికి వెంకీ అసలు మామూలు సినిమాలు ఇవన్నీ
ఇలాంటి సినిమాలు తీసిన రవితేజ గారికి 25 crores అనేది కూడా తక్కువే. కానీ ఆయన గతంలో తీసుకున్న 25 crores యొక్క రెమ్యునరేషన్ ఇప్పుడు ఇరుముడి కాదు కానీ భర్తమాశాయికి విజ్ఞప్తికి చూసుకున్నా సరే 8 కోట్లే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇరుముడికి కూడా 8 కోట్లే. గ్రాఫ్ అనేది తగ్గింది, బట్ ఆయన సైడ్ నుంచి రెమ్యునరేషన్ ఇష్యూస్ లేవు. ఇది డౌన్ఫాలే, ఓపెన్ గా డౌన్ఫాల్ ఇది. కానీ సీరియస్ గా చెప్తున్నా, ఒక యాక్టర్ కొన్ని వింటూ ఉంటాం, పీక్ లో డౌన్ఫాల్ చూసి ఒక 3, 4, 5, 6 ఫ్లాప్లు పడ్డాక కూడా అదే రెమ్యునరేషన్ తీసుకుని నా రేంజ్ ఇంత, మీరేంది నా 3-4 సినిమాలు పోతే ఏమైంది, నెక్స్ట్ సినిమా కొడతా కదా అనే దాన్ని ఏమంటారు, ఆ ఒక గర్వం లేదు ఆ వ్యక్తికి, రవితేజ అనే వ్యక్తికి. అందుకనే ఓకే నా సినిమాలు ఆడలేదు కదా, ఇప్పుడు నేను రెమ్యునరేషన్ తగ్గించుకుని నోటబుల్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత పెంచుకుంటా అనే ఒక పాయింట్ ఏదైతే ఉందో అది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. అందుకనే రవితేజ ఒక్క సైడ్ గా ఇన్స్పైర్ చేయడు. మొత్తం 24 crafts లో రవితేజ గారిని ఎప్పుడో అప్పుడు ఒకసారి కూడా మనం ఆలోచించుకోండి, ఎందుకంటే ఈజ్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అంతకు మించి నేను ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన మాట లేదు. కానీ ఇప్పుడు నిజం చెప్తున్నా, ఇది వరకు టైర్ 1, ఇప్పుడు టైర్ 1 మనం కంపేర్ చేసినా సరే 10 ఏళ్ల బ్యాక్ టైర్ 1 హీరోస్ తీసుకునే రెమ్యునరేషన్ రవితేజ గారికి సేమ్ ఉండేది. 25 crores అనేది 10 years బ్యాక్ చూసుకుంటే ఎవరికైతే ప్రభాస్ గారికి, అల్లు అర్జున్ గారికి, మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకు ఉండే 25 crores తో పాటు రవితేజ గారికి ఇచ్చారు. సో సడన్ గా 8 crores అంటే ఇప్పుడు టైర్ 3 హీరోస్ విశ్వక్సేన్ గారు లేకపోతే మన వరుణ్ తేజ్ గారు వీళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ కి ఆయన పడిపోయారంటేనే చాలా బాధగా ఉంది. అంటే ఒక వింటేజ్ రవితేజ, ఒక సినిమా పిచ్చోడు, సినిమా అంటే చచ్చిపోతాడు, అట్లాంటి ఒక వ్యక్తి ఇటువంటి డౌన్ ఫాల్ చూస్తున్నాడంటే ఇంకా అది మాటల్లో చెప్పలేని బాధ అనమాట. సో చూసుకున్నారు కదా, టైర్ 1 హీరోస్ కి ఇప్పుడున్న రెమ్యునరేషన్ మనం చూసుకుంటే ప్రభాస్ గారికి 100 కోట్లు, పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు, అల్లు అర్జున్ గారికి 100 కోట్లు, మహేష్ బాబు గారికి 100 కోట్లు, ఇలా రెమ్యునరేషన్ తీసుకుంటే ఒక సినిమాకి రవితేజ గారు మట్టుకు వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సింది పోయి 8 crores కి దిగిపోవడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. చాలా బాధ కలుగుతుంది. అండ్ ఇట్స్ అ డౌన్ ఫాల్. నిజంగా ఇరుముడితో అయినా కంబ్యాక్ ఇస్తారేమో అని కోరుకుంటున్నాను నేను. అండ్ అదే 8 కోట్లు ఇప్పుడు ఇంకా ఆయన చేసిన నోటబుల్ సినిమాలు, ఇలాంటి ఇరుముడి లాంటి ఒక స్ట్రాంగ్, ఒక నోటబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమాలు ఇంకా ముందు రావాలి. అండ్ ఆయన సైడ్ నుంచి ఇటువంటి సినిమాలు తీయాలి. అండ్ అదే రెమ్యునరేషన్ 8 నుంచి 100 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ సార్, ఇది మీ డౌన్ ఫాల్ కాదు, బట్ మీరు ఒక బ్యాడ్ ఫేస్ చూస్తున్నారు. ఆ బ్యాడ్ ఫేస్ నుంచి మీ సైడ్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ ఫేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు అయితే ఇది ఒక డౌన్ ఫాలే. సో మీకేమనిపిస్తుంది, రవితేజ గారు డౌన్ ఫాల్ అయ్యారా లేదా అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.